మనతో మాట్లాడడానికి బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న బెంగాల్ ఎలక్షన్లు అట్లాగే కవిత కొత్త పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం దీనిపైన మాట్లాడడానికి మనతో ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటుంది. అంటే ఇన్ని రోజులు బంగారు తెలంగాణ చేస్తా అన్న బీఆర్ఎస్ పార్టీ అసలు నిజంగా తెలంగాణ బంగారు తెలంగాణ చేసిందా? వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్తో మనకు తెలియదు, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదలుపెట్టిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు అక్కడి నుంచి ఆ తెలంగాణ భవన్ నుంచి వస్తుంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా కనీసం తొంగి చూడని పరిస్థితి ఇవాళ. ఎందుకు చెప్తున్నాం అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేవలం కుటుంబ సభ్యులే బాగుపడ్డారు తప్పితే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎటువంటి వారికి ప్రోత్సాహం కానీ ఒక సపోర్ట్ కానీ రాకపోవడం అనేది ఈరోజు వారు చేసిన ఈ యొక్క కుటిల రాజకీయాన్ని వాళ్ళ దే ఆర్ పేయింగ్ ద ప్రైస్. మరి టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ మనకు తెలీదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి తెలియదు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ సుపుత్రిక కల్వకుంట్ల కవిత గారు కూడా కొత్త పార్టీ పెట్టినారు. కొత్త పార్టీ పెట్టడానికి ప్రపంచం ఏంటంటే దేశంలో మనం ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పార్టీ పెట్టచ్చు. కానీ పార్టీ పెడితే పార్టీ ఒక ఐడియాలజీనే ఉంటుంది అన్నట్టు. ఐడియాలజీ ఏంటిది, ఎందుకు పార్టీ పెట్టినారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4వ పార్టీకి అసలు స్థానమే లేదు, 3 పార్టీలే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు కుట్ల రాజకీయం వారి కుర్చీ కాపాడుకోవడానికి మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ స్థాపించినందుకు వారి ప్రోత్సాహం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. అంటే క్రూరమైన పాలన సాగుతుంది, రేవంత్ రెడ్డి క్రూరుడు అని కూడా ఘాటు పదాలు వాడారు. మీరేమో కవిత వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నారు. చూడండి, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ టీవీలో కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మొత్తం ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి అందులో. ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి కాస్తో కూస్తో వచ్చే ఓట్లు కూడా చీల్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి చేస్తున్నారు. ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు కనుక నిజంగా కనుక నెరవేరిస్తే తెలంగాణ ప్రజలు చాలా మొత్తం అంటే సంతోషపడుతున్నారు. అటువంటిది ఏం లేదు. ఢిల్లీకి పోతా, రాహుల్ గాంధీని పక్కన పెట్టేసి నేను జాతీయ నాయకుడిని అయితే కాంగ్రెస్ పార్టీలో అనే ఒక రాజకీయం చేస్తున్నాడు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సపోర్ట్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇవన్నిటికీ సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే ఇంకొక కొత్త పార్టీ పెడితే వచ్చే చీలిక తీస్తే తను ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పి. స్విచ్ ఏమో రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటుంది, స్విచ్ చేయగానే బల్బ్ ఏమో కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళ ఇంట్లో కానీ లేకుంటే వాళ్ళ పార్టీలో కానీ లైట్ వెలుగుతుంది అన్నట్టు. కంట్రోల్ మొన్న సభలో కూడా చెప్పండి, బీఆర్ఎస్కు కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేస్తానని ఒక సవాల్ విరిచాను. అంటే దాంట్లో భాగంగానే ఇప్పుడు కవితకు సపోర్ట్ చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే ఆయన ప్రజల సపోర్ట్ నుంచి రాలేదు. నాయకులను ఏంటంటే నెత్తి మీద కాలు పెట్టి వేరే అన్ని పార్టీలు మార్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివానా లేదు. సరే రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఏదో డబ్బులు పట్టుకొచ్చినారు, తర్వాత ఏదో అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేసినాడు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా పక్కన పెట్టి జాతీయ నాయకుడు కావాలనుకుంటున్నాడు. జాతీయ నాయకుడు కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల దగ్గర పోతే ప్రజలు ఎవ్వరు ఓటేసే పరిస్థితి లేరు. సో ఈజీ మెథడ్ ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లో ఒక చిచ్చు పెట్టి వాళ్ళని ఏంటంటే బయటికి తీసుకొచ్చి ఒక కొత్త పార్టీ పెడితే ఆ కాస్తో కూస్తో వచ్చే ఓట్లు కూడా తనకు వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సి ఉంటున్నాడు. ఇది రాజకీయం. ఇప్పుడు బీజేపీ ఎంపీల పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసి 8 మంది ఎంపీలు ఉన్నా కూడా 5 మండలాలను కూడా మన దగ్గర తీసుకురాలేదు, కుటుంబ పాలన, అవినీతి చాలా ఆరోపణలు చేసింది బీజేపీ పార్టీ పైన. ఇప్పుడు దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు ఏంటంటే కుక్కలు మొరిగినాయంట, గట్లు ఉందన్నట్టు. మరి వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, ఆమె కూడా ఎంపీ ఉండే, ఆమె కూడా ఏంటంటే చాలా ముఖ్యమైన హోదా ఉంటుండే, తర్వాత ఎమ్మెల్సీ ఉండే. కరెక్ట్ 10 సంవత్సరాలు, ఏదో ఒక సంవత్సరం 6 నెలలు అంటే అనుకోవచ్చు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కుటుంబం చేయని పని ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు పెడుతుంది? మీరే చేయొచ్చు కదా, మీరే దాని మీద ఒక స్పందన పట్టుకోవచ్చు కదా. 8 మంది ఎంపీలు ఉంటే మీరేం చేస్తున్నారు చెప్పండి. మీ దగ్గర 11 మంది ఎంపీలు ఉండే, తర్వాత 7 మంది ఎంపీలు ఉండే, మీరేం చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు అందులో అనేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. మా నాయకుడు కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు. అందులో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచినారు, ఎమ్మెల్సీ కవితను కూడా పిలిచినారు. మీరు వచ్చి కూర్చొని చూస్తే ఓహో ఇంత
ఇక అభివృద్ధి జరిగిందా తెలంగాణలో ఇన్ని నిధులు వచ్చినాయని చెప్పి మీకు ఒక ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుండే. మీరు రారు, చూడరు. మేము పంపించిన ఏంటంటే మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఓపెన్ కూడా చేయరు కనీసం వాట్సాప్లో. కనీసం మేము ఇచ్చిన ఏంటంటే బ్రోచర్స్ కూడా చదవరు. కేవలం నింద చేస్తున్నారు. వాళ్ళ అందులో కంప్లీట్గా ఏంటంటే 12 లక్షల కోట్లు వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి మోదీ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న గత 10 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చినాం. మీరేం చేసినా చూపెట్టండి. మీరు ఏమైందంటే మీరు రాజకీయం చేసుడు, ఇవాళ డబ్బులు సంపాదించడం తప్పితే కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ మీరు నిజంగానే ప్రజల సేవ చేయాలనుకుంటే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు పెట్టి ప్రజలకు మంచి ఏంటంటే పాలన ఇవ్వచ్చు, వాళ్ళకి సహాయం చేయొచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ కొత్త పార్టీ పెట్టి కలెక్షన్ పెడుతున్నారు. ఇంతకుముందు కలెక్షన్ ఎట్లయితే పెట్టున్నారో మీరు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఇప్పుడు కలెక్షన్ పెట్టి మేము ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తే ఎవడు నమ్ముతాడండి? ఎవడు నమ్ముతాడా? మీరు 11 సంవత్సరాలు 10 సంవత్సరాల అధికారం చేయని పని కొత్త పార్టీ పెట్టి చేస్తారంటే ఎవరు నమ్ముతలేరు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మీరు రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డారు. దట్స్ ఇట్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లా తెచ్చిందో కవిత కూడా 5 స్కీమ్లు కూడా తీసుకొచ్చి డెవలప్ చేస్తూ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ కవిత గురించి ఎందుకన్నా ఇంతసేపు మాట్లాడడం అసలు వేస్ట్, అసలు అవసరమే లేదు. మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే మాట్లాడతాను, మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడడం. కవిత గారి గురించి అంటే మేము అసలు కన్సిడర్ కూడా చేస్తలేము. ఆమె పార్టీ ఏంటంటే రేపు పొద్దున షర్మిల ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే షర్మిల కొత్త పార్టీ ఎట్లయితే పెట్టిందో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పోయి అక్కడ మెర్జ్ చేసి మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ అయింది. ఈ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడానికి ఒక కొత్తగా డ్రామా పట్టుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పెట్టిన ట్రాప్లో ఉన్నట్టు 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయేటందుకు కొత్త తెర పట్టుకొస్తున్నారు. ఇది ఈజీ మెథడ్ కాదు. ఇది 6 గ్యారెంటీలు చేయాలంటే డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి. ఈమె కొంచెం ఏదో ఏంటంటే స్పాన్సర్ చేస్తే తిరుగుతుంది మంచిగా. ఏంటంటే పేపర్లో రోజు పేపర్ వస్తుంది. తర్వాత ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోతారు, కవిత పెట్టింది. ఈ గ్యారెంటీలు మర్చిపోతారని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమాలు తప్పితే మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలు కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేరిస్తే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు పట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీతో మంచి పనులు చేస్తే ప్రజలు ఏంటంటే గుర్తుపెట్టుకుంటారు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మా ఒక ఆలోచన. 9వ తారీఖు నాడు మోడీ కూడా హైదరాబాద్కు రానున్నారు. 10వ తారీఖు నాడు హైదరాబాద్కు రానున్నారు. ఎట్లా ఉండబోదు అంటే ఏమన్నా కొత్త స్కీమ్లు ఏమన్నా తెలంగాణకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది? 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతుంది. అనేకమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ శంకుస్థాపనలు, తర్వాత ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ సికింద్రాబాద్ బహిరంగ గ్రౌండ్స్లో పెడుతుంది. మనం రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు ఇవాళ అన్ని పార్టీల ప్రజలు కూడా ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తారా, ఇంకేమైనా హామీలు ఇస్తారా, ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తారని ఆశ చూస్తున్నారు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పి ఏకైక సంకల్పంతో ఇవాళ మోదీ గారు తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. మనం అందరం కలిసి స్వాగతం పలకాలి. పశ్చిమ బెంగాల్లో కూడా ఎలక్షన్స్ ఏ రోజు జరుగుతున్నాయి. మొన్న మొదటి విడతలో కూడా బీజేపీ కార్యకర్తల నాయకుల మీద బాగా దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఉందన్నాడు. ఆ శక్తిని పక్కన పెట్టేసి మమతా బెనర్జీ గారు ఈ విధంగానే, ఎందుకంటే మమతా బెనర్జీ గారికి ఒకటే రాష్ట్రం వెస్ట్ బెంగాల్ గెలవకుండా రాజకీయ మనుగడ ఉండదు. తర్వాత అసలు ఏంటంటే మర్చిపోతారు. ఎట్లయినా బై హుక్ ఆర్ క్రుక్ తను మళ్ళీ అధికారం రావాలని చెప్పి ఎంత దిగజార రాజకీయం చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి నాయకులను కూడా కొట్టి చంపి జైల్లో పెట్టి వాళ్ళు హింసించి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటే వాళ్ళ మీద అనేకమైన కేసులు కూడా పెట్టిందాం. ఏదేమైనా కూడా ఇవాళ ఒక మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ వల్ల రాష్ట్రం నిజంగా కుదేలైపోయింది. ఆర్థిక వ్యవస్థ కానీ కొత్త ఇండస్ట్రీస్ కానీ రాకపోవడం, తర్వాత పక్కన బంగ్లాదేశ్ నుంచి కూడా రోహింగ్యాస్ అక్కడికి వచ్చేదంటే శరణార్థులుగా ఉండి అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న జనాలకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పక్కన ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫెన్సింగ్ కనుక గట్టిగా వేసుకుంటే అట్లీస్ట్ రాబోయే వాళ్ళని కూడా ఆపి నియంత్రణ చేయొచ్చని చెప్పి వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది. తప్పకుండా మేము అధికారంలో వస్తామని చెప్పి కూడా మాకు ఆశాభావం. అయితే కవిత పెట్టిన పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం పెట్టారు. ఒక రేవంత్ రెడ్డి కవిత వెనకాల ఉండే పార్టీ పెట్టిస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కవితను వాడుకుంటున్నా అని చెప్పేసి కూడా బీజేపీ అధికార ప్రతినిధి చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ చెప్తున్నారు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో కూడా మేము అధికారంలోకి రానున్నాము అని చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, తార్నాక, హైదరాబాద్.